హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరి చరిత్రలో ఈ రోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. మరింత ఆలస్యం లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా ప్రపంచ మెదడు దినోత్సవం గురించి చెప్పుకుందాం. ప్రపంచవ్యాప్తంగా న్యూరో సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. బ్రెయిన్ స్ట్రోక్, డెమోనేషియా, అల్జీమర్స్ మరియు బ్రెయిన్ ట్యూమర్ వంటి మెదడు వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం జూలై 22న ప్రపంచ మెదడు దినోత్సవాన్ని జరుపుకుంటారు. వైద్యుల అభిప్రాయం ప్రకారం మెదడు మన మొత్తం శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. ఇలాంటి పరిస్థితుల్లో మెదడుకు సంబంధించిన ఏ వ్యాధి వచ్చినా తేలిగ్గా తీసుకోకూడదు. రోగికి తలలో నిరంతరం నొప్పి, జ్ఞాపక శక్తి కోల్పోవడం, తల పరిమాణం పెరగడం, ఏదైనా ప్రమాదంలో తలకు గాయాలు లేదా గందరగోళ స్థితి ఉంటే ఇవన్నీ మెదడు వ్యాధుల లక్షణాలే. ఈ సందర్భంలో వెంటనే చికిత్స చేయాలి. ఢిల్లీలోని ఆకాష్ హెల్త్ కేర్ హాస్పిటల్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ మధుకర్ భరద్వాజ్ నాడి వ్యవస్థ కమాండ్ సెంటర్ మెదడు అని సంక్లిష్టమైన పని ద్వారా ఆలోచనలు, జ్ఞాపక శక్తి, కదలిక, భావోద్వేగాలు వచ్చేలా చేస్తుందని వివరించారు. శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి అయినప్పటికీ మెదడు ఆరోగ్యాన్ని భారతదేశంలో తేలికగా తీసుకుంటారు. న్యూరో రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది, కానీ దాని చికిత్సకు తగిన వనరులు కూడా లేవని అన్నారు. మెదడు రుగ్మతులతో పోరాడుతున్న ఏ వయసు వారికైనా సరైన వనరులు, సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవనశైలి అవసరమని డాక్టర్ మధుకర్ చెప్పారు. దీనికోసం మెదడుకు సంబంధించిన అన్ని వ్యాధుల గురించి సమాచారం ఉండాలని అన్నారు. ప్రజల్లో కొనవడిన అవగాహన. జూలై 22న ప్రపంచ బ్రెయిన్ డే లేదా వరల్డ్ బ్రెయిన్ డే అని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నామని సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఆర్సి మిశ్రా తెలిపారు. ఈ రోజున మెదడు రుగ్మతుల భారాన్ని తగ్గించడానికి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అవగాహన కూడా పెరుగుతోంది. తద్వారా మెదడు వ్యాధులను ఎదుర్కోవడంలో ప్రజలకు సహాయపడుతోంది. అయితే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం శరీరంలో ఏదైనా మెదడు రుగ్మత లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని అన్నారు. బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. మెదడుకు సంబంధించిన అన్ని వ్యాధుల్లో ప్రమాదకరమని, అయితే ఇందులో బ్రెయిన్ ట్యూమర్లు కేసులు చాలా ఎక్కువగా ఉంటాయని న్యూరో సర్జన్ డాక్టర్ అమిత్ ఆచార్య వివరిస్తున్నారు. ఎవరికైనా ఉదయం నిద్రలేవగానే విపరీతమైన తలనొప్పి వస్తే, మాట్లాడడంలో ఇబ్బంది ఉంటే ఇవి బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు. ఈ పరిస్థితిలో వైద్యులను సంప్రదించిన వెంటనే చికిత్స ప్రారంభించాలి. మీ మైండ్ ఫిట్గా ఉండాలంటే ఈ విషయాలను గుర్తుంచుకోండి. పోషకాలను ఆహారం తీసుకోండి. రోజువారీ వ్యాయామం, ఒత్తిడి తీసుకోకండి. రోజు కనీసం 8 గంటలు నిద్రపోవాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలంటే మెదడు పనితీరు ఎంతో ముఖ్యం. అయితే నేటి యాంత్రిక జీవనంలో పని ఒత్తిడి, అనారోగ్యకరమైన జీవనశైలి మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మెదడుకు సంబంధించిన అన్ని సమస్యలపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఏటా జూలై 22న వరల్డ్ బ్రెయిన్ డేను జరుపుకుంటారు. కాగా మొదటిసారిగా 2014లో వరల్డ్ బ్రెయిన్ డేను నిర్వహించారు. ఇక ఈ రోజున వివిధ అవగాహన కార్యక్రమాలు, ప్రోగ్రాంలతో మెదడుకు సంబంధించిన అన్ని సమస్యలపై అవగాహన కల్పిస్తారు. ఇక పిల్లల ఎదుగుదలలో మెదడు ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. వారిలో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరగాలంటే మెదడు పదునుగా ఉండాల్సిందే. మరి ఇందుకోసం వారికి ఎలాంటి ఆహార పదార్థాలు ఇవ్వాలో ఒక్కసారి తెలుసుకుందాం రండి. చేపలు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒమేగా 3, కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలు మన మెదడు ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి. ఇందుకోసం పలు ఆహార పదార్థాలు ఉన్నప్పటికీ చేపలు వీటి ప్రధాన వనరులుగా భావిస్తారు. వారంలో కనీసం 2 సార్లు పిల్లలకు చేపలు తినిపిస్తే వారిలో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది.
గుడ్లు ప్రోటీన్లు పుష్కలంగా ఉండే గుడ్లలో మెదడు ఆరోగ్యానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ల్యూటిన్, కోలిన్, జింక్ కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే పిల్లలకు ఆమ్లెట్కు బదులుగా ఉడికించిన గుడ్లు తినేలా అలవాటు చేయండి. ఓట్స్ ఈ రోజుల్లో దీన్ని హెల్తీ బ్రేక్ఫాస్ట్గా పరిగణిస్తున్నారు. పిల్లలతో పాటు పెద్దలు ఈ సూపర్ ఫుడ్ను ఇష్టపడుతున్నారు. మెదడుకు పదును పెట్టడానికి పనిచేసే అనేక పోషకాలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయి. పిల్లల కోసం ఓట్ మీల్ గంజిని తయారు చేసి ఇవ్వచ్చు. బాదం మెదడు ఆరోగ్యంలో బాదం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే ఆలోపతి నుంచి ఆయుర్వేదం వరకు నిపుణులు బాదం పప్పు మెదడు ఎంతో మేలు చేస్తుందని భావిస్తారు. అయితే పిల్లలైనా పెద్దవారైనా ఎప్పుడూ నానబెట్టిన బాదం పప్పులను మాత్రమే తినాలని అంటున్నారు. ఇప్పటి వరకు ప్రపంచ మెదడు దినోత్సవం గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి జూలై 22న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతో మంది ప్రముఖుల జన్మాలు జరిగాయి. మరొకసారి చరిత్ర పుటలోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. అర్మాన్ మలిక్ ఒక భారతీయ నేపథ్య గాయకుడు, పాటల రచయిత, రికార్డ్ నిర్మాత, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్, నటుడు. అతను బహుళ భారతీయ భాషల్లో పాడటానికి ప్రసిద్ధి చెందాడు. అతను సంగీత స్వరకర్త అమల్ మలిక్ సోదరుడు. గతంలో యూనివర్సల్ మ్యాజిక్ ఇండియా మరియు టీ సిరీస్ ద్వారా ప్రాతినిధ్యం వహించిన అతడు ఇప్పుడు ఆర్టిస్ట్ రికార్డ్స్ ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతను వార్నర్ మ్యూజిక్ ఇండియాతో భాగస్వామ్యంలో ఆల్వేస్ మ్యూజిక్ గ్లోబల్ అనే రికార్డ్ లేబుల్ను కూడా కలిగి ఉన్నాడు. అతని మొదటి తెరపై కనిపించిన చిత్రం 2011లో కచ్చా లింబు. అర్మాన్ మలిక్ జూలై 22, 1995న ముంబైలో డబ్బు మలిక్ సంగీతకారుడు జ్యోతి మలిక్ దంపతులకు జన్మించారు. మాన్యత దత్ మాన్యత అని పిలుస్తారు. ఒక భారతీయ వ్యవస్థాపకురాలు, మాజీ నటి, సంజయ్ దత్ ప్రొడక్షన్స్ యొక్క ప్రస్తుత CEO. ఆమె 2008లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ను వివాహం చేసుకుంది. ప్రకాష్ ఝా 2003 చిత్రంలో గంగాజల్లో ఆమె ఐటమ్ నంబర్కు ప్రసిద్ధి చెందింది. మాన్యత దత్ జూలై 22, 1978న ముంబైలో ఒక ముస్లిం కుటుంబంలో జన్మించారు. తన వివాహానికి ముందు దత్ను కలవడానికి ముందు మాన్యత లవర్స్ లైక్ అజ్ అంటే హిందీ చిత్రాల్లో నటుడు నిమిత్ వైష్ణవ్తో కలిసి పనిచేసింది. ఆ చిత్ర హక్కులను తర్వాత సంజయ్ దత్ 20 లక్షలకు కొనుగోలు చేశారు. దేవేంద్ర గంగాధర రావు ఫడ్నాండిస్ ఒక భారతీయ రాజకీయ నాయకుడు. అతను నాగ్పూర్లో 1970 జూలై 22న జన్మించారు. 2024 డిసెంబర్ 5 నుండి మహారాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నాడు. అతను గతంలో ఏక్నాథ్ షిండే ప్రభుత్వంలో అజిత్ పవార్తో పాటు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు. గతంలో 2014 అక్టోబర్ 31 నుండి 2019 నవంబర్ 12 వరకు, 2019 నవంబర్ 23 నుండి 2019 నవంబర్ 28 మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 2019 నుండి 2022 వరకు అతను మహారాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాడు. అతను 2013 నుండి 2015 వరకు భారతీయ జనతా పార్టీ మహారాష్ట్ర విభాగానికి అధ్యక్షుడిగా పనిచేశాడు. అతను 44 సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రి అయ్యాడు. శరద్ పవార్ తర్వాత మహారాష్ట్ర చరిత్రలో 2వ అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. ముఖేష్ చంద్ మాథుర్ ముఖేష్ అని ఏకనామికంగా ప్రసిద్ధి చెందిన ఒక భారతీయ నేపథ్య గాయకుడు. అతను హిందీ చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన, ప్రశంసలు పొందిన నేపథ్య గాయకులలో ఒకరిగా పరిగణించబడ్డాడు. అతను గెలుచుకున్న అనేక నామినేషన్లు, అవార్డులలో రజనీగంధ చిత్రంలోని కై బార్ యూహీ దేఖా హై పాట అతనికి ఉత్తమ పురుష నేపథ్య గాయకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. రాజ్ కపూర్, మనోజ్ కపూర్, ఫిరోజ్ ఖాన్, సునీల్ దత్, దిలీప్ కుమార్ లకు గాత్రదానం చేసిన వ్యక్తిగా కూడా ముఖేష్ ప్రసిద్ధి చెందాడు. ముఖేష్ 1923 జూలై 22న ఢిల్లీలోని మాధుర్ కాయిస్ట్ కుటుంబంలో జన్మించాడు. మజార్ ఖాన్ ఒక భారతీయ చలనచిత్ర, టెలివిజన్ నటుడు, నిర్మాత, దర్శకుడు. ఖాన్ సంపర్క్ చిత్రంతో బృందావన్ పాత్రలో అరంగేట్రం చేశాడు. కానీ షాన్లో అద్బుల్ పాత్రలో వీధి బిచ్చగాడిగా నటించిన మంచి ప్రశంసలు పొందాడు. బాంబే ఫ్యాంటసీ చిత్రంతో నిర్మాతగా అరంగేట్రం చేశాడు. 1998లో ఖాన్ మరణం తర్వాత విడుదలైన గ్యాంగ్ చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశాడు. మజార్ ఖాన్ జూలై 22, 1955 బొంబాయిలో జన్మించాడు. 1979లో సంపర్క్ అనే సినిమా ద్వారా
మజార్ అరంగేట్రం చేశాడు. 1980లో రమేష్ సిప్పి దర్శకత్వం వహించిన షాన్ చిత్రంతో ఆయన గుర్తింపు పొందాడు. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, శశి కపూర్లతో కలిసి నటించాడు. సో ఇదండి ఇవాళ మన బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈ రోజు మన ఎపిసోడ్లో ఈ రోజుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బాయ్.